గోల్కొండ ఎత్తును మించిన చెత్తగుట్ట, ప్రపంచంలోనే 4వ అత్యంత కాలుష్యకారక స్థలంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. గంటకు రిలీజ్ అవుతున్న మీథేన్ 5.5 టన్నులు, 12 లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యానికి సమానం. కార్బన్ డైఆక్సైడ్ కంటే 86 రేట్లు డేంజర్. రోజు యార్డుకు వస్తున్న చెత్త 8 నుంచి 10,000 టన్నులు. గ్రౌండ్ వాటర్ కలుషితం 10 కిలోమీటర్ల వరకు. నీటిలో టీడీఎస్ 4,000. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్టాప్ మీథేన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ప్రపంచంలోనే అతి ప్రమాదకర ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ డంపింగ్ యార్డ్ ఇప్పుడు మీథేన్ వంటి విషవాయువులను అత్యధిక మోతాదులో విడుదల చేస్తున్న డేంజరస్ ప్లేస్గా రికార్డులోకి ఎక్కింది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్టాప్ మీథేన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 1,40,00,000 టన్నులు చెత్తని రామ్కీ సంస్థ క్యాపింగ్ భూమిలో పూడ్చిపెట్టడం చేసింది. దీనివల్ల ఎక్కడ ఎటువంటి సమస్య లేదని, చుట్టుపక్కల వారికి కూడా ఏమి కాదని, ల్యాండ్ ఫిల్ లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎప్పటికప్పుడు వచ్చిన చెత్తని ప్రాసెస్ చేస్తున్నామని రామ్కీ చెప్తోంది. అయితే ఇవన్నీ అబద్ధాలేనని ఇప్పటికే పలు స్టడీ రిపోర్టులుగా తేల్చగా తాజాగా UCLA రిపోర్టులో భయంకర నిజాలు బయటకు వచ్చాయి. గోల్కొండ కంటే ఎత్తు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్ నగర్లోని దాదాపు 393.54 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ 1994 నుంచి చెత్త వేయడం మొదలుపెట్టారు. ప్రారంభంలో సిటీ నుంచి రోజు 2,500 నుంచి 3,000 టన్నుల చెత్త వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్టు నిర్వహణ చేశారు. ప్రస్తుతం 10,000 టన్నుల చెత్త ఇక్కడికి వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ 1,40,00,000 టన్నుల పాత చెత్త పేరుకుపోయింది. దీన్నంతా ల్యాండ్ ఫిల్ క్యాపింగ్ చేసి దానిపై మళ్ళీ చెత్త డంప్ చేస్తున్నారని, దుండిగల్లో 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇక్కడికి చెత్త తరలిస్తున్నామని 2,000 టన్నులను విండ్రో కంపోస్టింగ్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది కాకుండా రోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో 2,000 టన్నులను ఉంచుతున్నారు. అంతా పోను 2 నుంచి 3,000 టన్నుల చెత్త మిగులుతుండడంతో అంతా క్యాంపింగ్ చేసి చెత్త కుప్పపై వేస్తున్నట్లు సమాచారం. దీంతో సమస్య మరింత తీవ్రం అవుతున్నది. ఇక్కడ చెత్త ఎంతలా పేరుకుపోయిందంటే సముద్ర మట్టానికి 614 మీటర్ల ఎత్తుకు చేరుకున్నది. ఇది 608 మీటర్లున్న గోల్కొండ కోట కంటే ఎత్తైనది కావటం గమనార్హం. దీన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడంతో, ప్రత్యామ్నాయం చూడకపోవటం పర్యావరణానికి ముప్పుగా పరిమించింది. భయంకరమైన నిజాలు బయటకు. UCLA ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిస్థితిని చూసి కంగారు పడ్డారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త కేవలం కంపు కొట్టడమే కాదని, భూగోళాన్నే వేడెక్కిస్తుందని తేల్చారు. ఈ డంపింగ్ యార్డ్ నుంచి గంటకు ఏకంగా 5.9 టన్నుల మీథేన్ వాయువు విడుదలవుతుందని పరిశోధనలో తెలుసుకొని షాక్ అయ్యారు. ఈ మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే 86 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని, ఇక్కడ గంటకు వెలువడే గ్యాస్ రోడ్ల మీద తిరిగే 12 లక్షల కార్లు కలిగించే భూతాపంతో సమానమని పేర్కొన్నారు. చివరకు పరిశోధనలో ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న డంపింగ్ యార్డుల్లో జవహర్ నగర్ది 4వ స్థానం అని తేలింది. టాప్ 25లో 2 మనవే. ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా డంపింగ్ యార్డులను పరిశీలిస్తే టాప్ 25లో ఇండియా నుంచి 2 యార్డులు ఉన్నాయి. అందులో ఒకటి జవహర్ నగర్ 4వ స్థానం కాగా మరొకటి ముంబైలోని కంజూర్ మార్గ్ డంపింగ్ యార్డ్. ఇక్కడ గంటకు 4.9 టన్నుల మీథేన్ వస్తుందని తేలింది. ఇక అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ యార్డ్ గంటకు 7.9 టన్నుల మీథేన్ విడుదలతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. మీథేన్ అంత డేంజర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కంటే మీథేన్ సుమారు 86 రెట్ల ఎక్కువ ప్రభావం చూపుతుందంట. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్లో 45% కంటే ఎక్కువ వాటా ఈ మీథేన్దే అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీరి అంచనా ప్రకారం డంపింగ్ యార్డ్ చుట్టూ గాలి పీల్చుకుంటే కొన్నేళ్లు ఊపిరితిత్తులు పాడైపోవడం ఖాయం. మీథేన్ సూర్యకాంతితో కలిసినప్పుడు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. తల తిరగటం, తలనొప్పి, వాంతులు వచ్చినట్లు ఉండటం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి కోల్పోవటం, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందంట. గ్రౌండ్ వాటర్కి చెరువులు కూడా కలుస్తామంట. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది. 10 కిలోమీటర్ల మేర భూమి లోపల నీళ్లు కలుషితమయ్యాయని రిపోర్ట్లో చెప్తున్నాయి. ఇప్పటికీ నీటి TDS చెక్ చేస్తే 4,000కు పైగా ఉంది. ఈ నీటితో స్నానం చేస్తున్న వారికి చర్మ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి
2023 ఏప్రిల్ 15న 251 కోట్లతో 2000 కేఎల్డి సామర్థ్యం కల లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. పలు స్టడీ రిపోర్ట్లు వెల్లడించాయి. ప్లాంట్ నుంచి వచ్చే లీచెట్తో చుట్టుపక్కల చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. దుర్గంధం వెదజల్లుతోంది. దుమ్మాయిగూడ, నాగారం ప్రాంతాల్లోని కాలనీలో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే నీటిలో వాటర్ పొల్యూషన్ అవుతుంది. అంటే వాస్తవంగా అలా పరిస్థితి చూస్తే సిటీలో మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఇక్కడ జవహర్ నగర్లోనే డంపింగ్ చేస్తాం. అంటే మనం హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న చిన్న గుట్టల్లాగా కనపడేది. నిజంగా కూడా ఇలా పరిశోధనలో తేలిందంటే అది గోల్కొండ ఎత్తును మించిన చెత్త గుట్టగా మారిపోయిందట. జవహర్ నగర్ దగ్గరికి పోయినప్పుడు మాత్రమే చిన్న చిన్న గుట్టల్లాగా కనపడేది. అవి చాలా దూరం, ఒక 5-10 కిలోమీటర్ల దూరం కూడా ఈ గోల్కొండ కోట లెక్క కనపడుతున్నాయి. వాస్తవంగా ఎక్కడ కూడా డంప్ చేయడానికి హైదరాబాద్ చుట్టుపక్కల అంటే దగ్గరగా ఉన్నది జవహర్ నగర్. నిజానికి జవహర్ నగర్ అంటే డంపింగ్ యార్డ్ అంటే జవహర్ నగర్గా ఇప్పుడు మన హైదరాబాద్కు ఒక బ్రాండ్ లాగా అయిపోయింది అది పాపం. వాస్తవంగా కూడా జవహర్ నగర్ ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో మన మల్లన్న, పాలమ్మిన మల్లన్న, పూలమ్మిన మల్లన్న, పాపం నిజంగా కూడా మల్లన్నని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే మిగతా సమస్యల సంగతి ఏమో కానీ డంపింగ్ యార్డ్ గురించి మటుకు అసెంబ్లీలో నెత్తి నోరు బాదుకుండు మన పాపం. నా డంపింగ్ యార్డ్కి రారే, వచ్చి పరిష్కరించరే, నా డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఎంత దారుణమైన పరిస్థితి. మీరు 250 కోట్లు కేటాయించారు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయని గత ప్రభుత్వం నుంచి కూడా, కానీ ఇంతవరకు దాని అతి లేదు గతి లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతూ రోజు నా ఇంటి చుట్టూ జనాలు వచ్చి కూర్చుంటారు. నిజంగా కూడా జవహర్ నగర్ పరిస్థితి అయితే అసలు ఒక 5-10 కిలోమీటర్లు ఏదైనా వర్షం వచ్చి ఒక్కసారిగా ఎండ వచ్చినప్పుడు ఆ వాసన చుట్టుపక్కల దాదాపుగా 5-10 కిలోమీటర్ల వరకు కూడా ఆ వాసన వస్తుంది. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత బిల్డింగులపై ఎక్కితే 10 కిలోమీటర్లు దాటిపోతుంది. అది బిల్డింగుల మీదకి ఎక్కి బాగా హైట్ ఉన్న బిల్డింగుల మీదకి ఎక్కినప్పుడు ఆ ఎవాపరేషన్ అనేది దాదాపుగా 10 కిలోమీటర్లు కూడా దాటి ఆ స్మెల్ రావడం జరుగుతుంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది కలిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితిని అనుభవిస్తున్నారో కూడా ఒకసారి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. తక్షణమే నిజంగా కూడా ఇవాళ చెప్తున్నారు పేదలకే ఇబ్బందులు. నిజంగా కూడా ఈ ఇబ్బంది కూడా ఏ ధనవంతునికి ఉండదు. అంతో ఇంతో మధ్యతరగతిగా ఉన్న వాళ్ళు కూడా కొంత ఆ వ్యవస్థకు దూరంగా, జవహర్ నగర్ దూరంగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ప్లాట్లు కొనుక్కోవడం కానీ, ఇండ్లు కొనుక్కోవడం కానీ కొద్దిగా మధ్యతరగతిని దాటి ఉన్న వాళ్ళు కూడా కొంత దూరంగా ఉంటారు. ఎటు వచ్చి కూడా పేదలకే ఇబ్బంది. ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ ఇవాళ సందీప్ నవోదయ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్, డంపింగ్ యార్డ్ చుట్టూ దాదాపుగా 80% పేద ప్రజలు ఉన్నారట. వారికే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య గురించి మేము ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నాం, చెక్ పెట్టడానికి ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయే తప్ప పరిష్కారం మాత్రం చూపడం లేదని చెప్తున్నారు. నిజంగా కూడా గత ప్రభుత్వాలు కూడా దీని పట్ల డంపింగ్ చేసేయడమే కానీ దాన్ని పట్టించుకోవడం కానీ ఏది లేదు. గతంలో ఒక ప్రయత్నం జరిగింది, ఈ డంపింగ్ యార్డ్ చుట్టూ కొంత వృక్షాలు నాటడం అయ్యి జరిగింది. కానీ అయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం రోజు రోజుకు లోన జరిగే చర్యల వల్ల అది వర్షాలు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మట్టి అవన్నీ కూడా కారిపోవటం వల్ల మళ్ళీ అది ఒక రకమైన ఎవాపరేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల ప్రజలు ఈ మధ్య ఏదో యూట్యూబ్లో చూసా, తులసి చంద్ అనుకుంటా యూట్యూబరు, నిజంగా కూడా మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా దగ్గరగా డంపింగ్ యార్డ్ దగ్గరగా వెళ్ళి దాదాపుగా ఒక 2-3 రోజులు షూట్ చేసిరట. అది అంటే ఒక్కరోజు షూట్ చేయడానికి వీలు కాదు, 2-3 రోజులకే ఆమె చాలా తీవ్ర ఇబ్బంది పడ్డది. అసలు స్థానికంగా ఉన్న ప్రజల గురించి ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని చాలా అంటే అద్భుతంగా ఆ వీడియో చిత్రీకరణ చేసింది. ఒక డాక్యుమెంటరీ లాగా అసలు అది కళ్ళు తిరిగిపోతాయి అన్నట్టు. అంటే ఆమె ఒక సందర్భంలో ఒక అమ్మాయిని స్కూల్కి వెళ్ళొచ్చుగా అని చెప్పి ఆమె అడుగుతుంది ఆ డాక్యుమెంటరీలో. అడిగినప్పుడు ఆ పాప ఏం చెప్తుందంటే ఇప్పుడే స్కూల్కి వెళ్ళండి మేడం, ఇప్పటికే నాకు 4 పిల్లలు ఉన్నారని చెప్తే అసలు కళ్ళు తిరిగిపోతాయి అన్నట్టు, కళ్ళు చెమర్చే మాట అది. అసలు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే అక్కడ ఉన్న పేద ప్రజలు వాళ్ళకి చిన్న ఏజ్లో ఆ డంప్ యార్డ్లు చెత్త ఏరుకొని చిన్న వయసులోనే ఆ పిల్లలు పాపం ఒక పక్క పేదరికం చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా తయారవుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా కూడా ఆ డంపింగ్ యార్డ్ని అక్కడితోటి ఆపేసి అక్కడ చెట్లు నాటేసి ఇంకో కొత్త డంపింగ్ యార్డు కనీసం ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కొత్త డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాల యొక్క చర్యలు ఉండాలని చెప్పి కూడా చౌరస్తా టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం.